అది ఓకే మేమందరం కలిసికట్టుగా ఉండి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా 15 సంవత్సరాలు ఏంటి 2026లో కొత్త స్ట్రాటజీతో దిగుతున్నారట నూతన సంవత్సరంలోని 2025 చెప్పారు సార్. 2024 డిసెంబర్ 27 తారీఖుల్లో కూడా 2025 చించేస్తాం పొడి చేస్తామని చెప్పారు. సంక్రాంతి నుండి అన్న వస్తున్నాడని చెప్పారు. నేను చాలా డిబేట్లు మీ డిబేట్లు కూడా చాలా సార్లు చెప్పాను. ఉన్న తెలుగు పండుగలు, క్రిస్టియన్ పండుగలు, ముస్లిం పండుగలు అన్ని అయిపోయినాయి. అన్న వస్తాడు, ఏదో మాట్లాడతాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు బెంగళూరుకి. ఇదే జరుగుతుంది 2026లో కూడా. 2036లో కూడా రమ్మనండి, ఇదే స్ట్రాటజీతో రమ్మనండి. జగన్మోహన్ రెడ్డి గారు కలిసి వస్తారో ఎట్లా వస్తారో మాకు అనవసరం. జగన్మోహన్ రెడ్డి గారి మాటలు 2024 డిసెంబర్లో కూడా ఇవే మాటలు చెప్పారు. కొత్త స్ట్రాటజీతో వచ్చేస్తున్నాను, ఏదైనా చించేస్తాను, పొడి చేస్తానని చెప్పారు. ఏం చేశారు? వచ్చారు, చూశాం కదా. రావటం, 4 మాటలు చెప్పటం, 4 విష ప్రచారాలు చేయటం, ట్రోల్ అవటం, వెళ్ళిపోవడం. అంతకంటే ఏముండదు సార్, ఏముండదు. 2026లో కూడా అన్ని పండుగలు అయిపోతాయి. మళ్ళీ 2026 డిసెంబర్ 27, 28 మళ్ళీ డిబేట్ పెట్టండి. 2027లో కొత్త స్ట్రాటజీతో జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. మరొక అంశం ఏంటి, మీ మీద కంటే పవన్ కళ్యాణ్ గారి మీద వైసీపీ నేతలు అటాక్ దిగుతున్నారు, కారణం ఏంటి సార్? ఇప్పుడు మా మీద కంటే పవన్ కళ్యాణ్ గారి మీదకి అటాక్, లోకేష్ గారి మీదకి అటాక్. ఈ రోజు చూసారా సార్ సాక్షిలో ఏం రాస్తున్నాడో? చంద్రబాబు నాయుడు గారి విదేశీ పర్యటన గురించి రాస్తా ఉన్నాడు. మా మీద ఎప్పుడూ ఉంటాయి, ఎప్పుడు 24 hours 365 days రాత్రులు ఉంటాయేమో. ఆయన మీద మాటలు ఉంటాయి కదా డైరెక్ట్ గా వీడియోలోకి వచ్చి. కళ్యాణ్ గారి మీద కూడా అదే స్థాయిలో మొదలు పెట్టారు. ఈ రోజు నిన్న అనుకుంటాను సార్, సోషల్ మీడియా సాక్షి వైఎస్ఆర్సీ ట్విట్టర్ పేజ్ అండ్ ఫేస్బుక్ పేజ్ లో తండ్రికి వెన్నుపోటు పొడవడానికి లోకేష్ గారు లండన్ వెళ్ళాడట. ఏంటి సార్ ఈ కాన్సెప్ట్ ఏంటో నాకు ఇంతవరకు అర్థం కాల. జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేయడానికి వెళ్ళి పల్నాడు జిల్లాలో మంచినీటి దాహార్తిని తీర్చడానికి ఇక్కడ మెడికల్ కాలేజీ తీసుకొస్తున్నానని అన్నాడు. ఆ కాన్సెప్టే అర్థం కాక సస్తా ఉంటే ఇప్పుడు తండ్రికి వెన్నుపోటు పొడవడానికి లండన్ దాకా పోవాలా? అదేంటో మరి ఆ కాన్సెప్ట్ ఏంటో అర్థం కాల. పిచ్చి పట్టి ఈ రోజు రాష్ట్రంలో ఏ సమస్య లేక డిస్కస్ చేయడానికి ఈరోజు ఇట్లాంటి చెత్త రాస్తా ఉన్నారనమాట. సో వాళ్ళు 2026 కాదు సార్, 2036, 2046లో కూడా స్ట్రాటజీలు వేసుకోమనండి, ఏది నష్టం లేదు. ఇక పవన్ కళ్యాణ్ గారి మీద టార్గెట్ అంటారా? చెప్తా ఉన్నాం కదా సార్, 24 hours 365 days తెలుగుదేశం పార్టీ మీద వాళ్ళ టార్గెట్ అట్లాగే ఉంటుంది. తెలుగుదేశం పార్టీ ఏది చేసినా కానీ దాని మీద విష ప్రచారం చేయడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీకి అనుసరణ నడుస్తున్నటువంటి కొన్ని మీడియా ఛానళ్ళకి అలవాటు. సో అట్లాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అడిషనల్ గా యాడ్ అయ్యారు వాళ్ళకి. సో ఇవన్నీ కూడా ఎన్ని కుట్రలు చేసినా 2019 కాదు కదా. ఇప్పుడు మరి ముద్రగడ పద్మనాభం గారిని మేము ఏదో చేసాం, పోలీసులు బూతులు తిట్టారు, వాళ్ళ అబ్బాయిని ఏదో కొట్టారు, రోడ్డు మీద నడి రోడ్డు మీద బట్టలిప్పి కొట్టారు అనేటటువంటి మాటలు సక్సెస్ఫుల్ గా నమ్మించారు 2019లో జనాలతోటి. ఇప్పుడు అవన్నీ కుదరవు కదా, ఇప్పుడు అవన్నీ కుదరవు. అట్లాంటి ఏ జనాలు నమ్మట్లేదు. ఎవరో చెప్పినా, ముద్రగడ పద్మనాభరెడ్డి గారు వచ్చి చెప్పినా కానీ నమ్మట్లా జనం, అది కదా. సో ఇట్లాంటివన్నీ కూడా 2026 కాదు సార్, గుర్తుపెట్టుకోండి. 2026 డిసెంబర్లో మళ్ళీ ఇదే మాట్లాడుకుంటాం మనం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తున్నారంట, సంక్రాంతి నుంచి వచ్చేస్తున్నారంట బయటికి అని. మళ్ళీ 2027 సంక్రాంతి రావాలి, 28 సంక్రాంతి రావాలి, 29 రావాలి, 36 రావాలి, 46 రావాలి, అట్లా పోతానే ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసి మిమ్మల్ని చూసి ఏమన్నా భయపడుతున్నారా? ఎందుకు రావట్లేదు, ఎందుకు రారని సార్? ఒకటి సార్, వాళ్ళు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే భయం, వాళ్ళు అంటారు. మేము అనం సార్, జగన్మోహన్ రెడ్డి సాధారణ మనిషి, మేము సాధారణ మనుషులు, ఎందుకు సార్ భయం? అతనికి మేము చెప్తా ఉన్నాం కదా సార్, అతను పబ్లిక్ లోకి వస్తాను అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తానన్నా, ఏ యాత్ర చేస్తానన్నా కానీ మేము దగ్గరుండి సెక్యూరిటీ ఇస్తాం. వాళ్ళు ఆపినట్టు ఆపం. మేము కోర్టుకెళ్ళి సెక్యూరిటీ తెచ్చుకున్నాం యువగడం పాదయాత్రకి. ఆ పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండవు. ఆయన ప్రాథమిక హక్కు పాదయాత్ర చేయడం, ఆయన ప్రాథమిక హక్కు. ఒకవేళ ఆయన ప్రజల్లోకి వస్తానంటే స్వాగతిస్తాం. మా ప్రభుత్వం అతనికి అన్ని ఏర్పాట్లు చేస్తుంది. రమ్మనండి, వాళ్ళ పార్టీ విధి విధానాలు తెలుపుకోమనండి, వాళ్ళు చేసినటువంటి అభివృద్ధిని చెప్పమనండి. విష ప్రచారాలు చేస్తే మాత్రం చూస్తా ఊరుకోని చెప్తా ఉన్నాం. ఓకే, రామ్ కుమార్ గారు.